కార్తీక చలిమిళ్ళ నోము. ఈ నోముని కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున పట్టాలి. 3 ఇయర్స్ కంటిన్యూయస్‌గా చేసుకోవాలి. మొదటి సంవత్సరం నీళ్లు ఉన్న బావి దగ్గర చేసుకోవాలి. అది గుడిలో అయినా పర్వాలేదు. మీ ఇంట్లో బావి ఉంటే అక్కడైనా చేసుకోవచ్చు. లేదు మీ ఇంట్లో లేదు అనుకుంటే ఎవరింట్లో ఉన్నా అక్కడికైనా వెళ్లి చేసుకోవచ్చు. రెండవ సంవత్సరం కొబ్బరి చెట్టు దగ్గర చేసుకోవాలి. మీ ఇంట్లో కొబ్బరి చెట్టు ఉంటే అక్కడే చేసుకోవచ్చు. మీ ఇంట్లో లేకపోతే ఎవరింట్లో అయినా ఉన్నదనుకోండి అక్కడికి వెళ్లి చేసుకోవచ్చు. ఇంకా దేవాలయంలో ఎక్కడైనా కూడా కొబ్బరి చెట్లు ఉంటాయి కాబట్టి ఏదైనా దేవాలయానికి వెళ్లి అక్కడ ఉన్న కొబ్బరి చెట్టు దగ్గర కూడా చేసుకోవచ్చు. మూడవ సంవత్సరం గుడిలోనే చేసుకోవాలి. నందీశ్వరుడి దగ్గర చేసుకోవాలి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, నందీశ్వరుడి దగ్గర చేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను మొదటి సంవత్సరం దేవాలయంలో ఉన్న బావి దగ్గర చేసుకున్నాను. రెండో సంవత్సరం కూడా దేవాలయంలో ఉన్న కొబ్బరి చెట్టు దగ్గర చేసుకున్నాను. ఇప్పుడు నేను చేసుకుంటున్నది మూడవ సంవత్సరం. ఇప్పుడు దేవాలయంలో చేసుకోవాలి, నందీశ్వరుడి దగ్గర చేసుకోవాలి, నందీశ్వరుడి దగ్గర చేసుకుంటున్నాను. మీరు చక్కగా నందీశ్వరుడి దగ్గర ముగ్గు పెట్టుకొని పసుపుతో వినాయకుడిని చేసుకొని విఘ్నేశ్వరుడు పూజ చేయండి. ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజ అయిన తర్వాత శివ అష్టోత్తరం అలాగే గౌరీదేవి అష్టోత్తరం చదువుకోవాలి. ఇవన్నీ అయిన తర్వాత అక్షింతలు పట్టుకొని కథను చదువుకోవాలి. కథంతా చదివిన తర్వాత అక్షింతలను పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. లాస్ట్లో ఆ అక్షింతలని దారపోయాలి. ఎప్పుడు దారపోయాలో మీకు చెప్తాను. మనం పూజ చేసుకునేటప్పుడే అక్కడ కొంచెం చలివిడి, వడపప్పు, అరటిపళ్ళు ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టాలి. దానినే మనం సాయంత్రం తినాలి. ఆ రోజంతా కూడా మనం ఫాస్టింగ్ ఉండాలి. మనమే కాదు, ఈ నోముని ఎవరైతే అందుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఫాస్టింగ్ ఉండాలి. ఫాస్టింగ్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి మాత్రమే మనం ఈ నోముని అందించాలి. పూజంతా అయిన తర్వాత మన కాళ్ళకి పసుపు రాసుకొని వచ్చిన ముత్తైదువులందరికీ కూడా మనం కాళ్ళకి పసుపు రాయాలి. పసుపు రాసిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన వాయినాలన్నీ అరేంజ్ చేసుకొని దగ్గర పెట్టుకొని ఆ వాయినాల్లో ఏం పెట్టాలంటే పువ్వులు, గాజులు, తాంబూలం, పసుపు కుంకుమ, బ్లౌజ్ పీస్, చలిమిడి ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఒక్కొక్కరికి మనం అందించాలి. ముందుగా మనం గంధం రాసుకొని వాళ్ళకి గంధం పెట్టి మనం కుంకుమ పెట్టుకొని వాళ్ళకి కుంకుమ పెట్టి అప్పుడు ఈ వాయినాన్ని అందించాలి. వాయినం అందించిన తర్వాత మనకన్నా పెద్దవాళ్ళైనా ఒకవేళ చిన్నవాళ్ళైనా కూడా వాళ్ళ దగ్గర మనం ఆశీర్వాదం తీసుకోవాలి. ఆడపిల్లలు ఏ నోము చేసుకున్నా మొదటిగా అందించాల్సింది తల్లికి, ఆ తర్వాత ఆడపడుచులకి, ఆ తర్వాత మిగతా వాళ్ళందరికీ అందించుకోవచ్చు. ఈ నోముని మొదటి సంవత్సరం నీళ్లు ఉన్న బావి దగ్గర చేసుకోవాలి. 5 మానికల బియ్యంతో చలిమిడి చేసి 5గురు ముత్తైదువులకి వాయనాలు ఇవ్వాలి. రెండవ సంవత్సరం కొబ్బరి చెట్టు దగ్గర చేసుకోవాలి. 10 మానికల బియ్యంతో చలిమిడి చేసి 10 మంది ముత్తైదువులకు వాయనాలు ఇవ్వాలి. మూడవ సంవత్సరం గుడిలో నంది దగ్గర చేసుకోవాలి. 15 మానికల బియ్యంతో చలిమిడి చేసి 15 మంది ముత్తైదువులకి వాయనాలు ఇవ్వాలి. ఇది నేను మూడో సంవత్సరం చేసుకుంటున్నాను కాబట్టి 15 మానికల బియ్యంతో చలిమిడి చేసి 15 మంది ముత్తైదువులకి వాయనాలు ఇచ్చాను. మనం 15 మంది దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోవాలి. అలా ఆశీర్వాదం తీసుకుంటే మంచిది. ఈ 15 మందికి వాయనాలు అందించిన తర్వాత మనం ఇందాక కథ చదివిన తర్వాత పక్కన అక్షంతలు పెట్టుకున్నాం కదా, ఆ అక్షతల్ని ఇప్పుడు దారబోసేయాలి. 3 సంవత్సరాలు కూడా పూర్తిగా అయిపోయిందని చెప్పి దారబోయాలి. ఇదంతా అయిపోయిన తర్వాత భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. మేము మా అత్తయ్య గారు, మావయ్య గారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాము. ఈ నోము నేను ఏ ఆలయంలో చేసుకున్నానంటే వాసవిమాత ఆలయంలో చేసుకున్నాను. ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలో ఉన్నది. ఈ ఆలయాన్ని కొత్తగా కట్టారు. ఈ ఆలయం ఓపెనింగ్ రోజున నేను మొత్తం వీడియో అంతా తీశాను. వీడియో తీసి ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా ఆ వీడియోని చూడకపోతే ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్ ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే ఆ వీడియో చూడడానికి అవుతుంది. గర్భగుడిలో ఉన్న వాసవిమాతని దర్శించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.